సమయంలో కేసీఆర్ కూతురు కవితకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని, ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నుంచి తను బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కొట్లాడుతూనే ఉంటామన్నారు. తమ కొట్లాట ఆగేది కాదని ప్రజలకు కూడా తెలుసునని, కవితకు తెలియకపోవడం విచారకరణమని వ్యాఖ్యానించారు. తను సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టి విజయవంతం చేస్తే కేసీఆర్ హరీష్ రావును పిలిపి తిట్టారని, దానితో తర్వాత ఎన్నికల్లో హరీష్ రావు తనను ఓడగొట్టాలని చూశారని చెప్పారు. తను హరీష్ రావు పని పురుగులమని అందుకే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తామే కనిపిస్తూ ఉంటామని పేరు. ఈ మధ్య కొంత డిస్టర్బ్గా ఉన్న జగ్గారెడ్డి సీఎం అవుతాడంటూ ఎవరైనా మాట్లాడితే చిరాకు అనిపిస్తుంది. అందుకే పార్టీ సమావేశాల్లో ఎవరు ఫోటోలు పెట్టవద్దు, రాహుల్ గాంధీ ఫోటో ఒక్కటే పెట్టండి అని చెప్పాను. ఎవరి వల్ల నేను డిస్టర్బ్ అయ్యానన్నది మే నెలలో చెబుతాను. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు అని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంట. కవిత గారు వ్యాఖ్యలు ఎట్లా అయిపోయినాయంటే మొత్తం డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంది. ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ నాయకులు మొత్తం డిస్ట్రాక్షన్ అవుతోంది. మొత్తం అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆ వ్యాఖ్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నిజమని నమ్మాలా అబద్ధమని నమ్మాలా అంటే 100% ఇది నిజమని నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆమె కూడా అదే కుటుంబం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతో కొంత నిజం ఉండే ఛాన్స్ ఉంటుంది. మొత్తం తప్పుడు ప్రచారం అనకపోయినా ఎంతో కొంత నిజం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అందుకే వీళ్ళందరూ డిస్ట్రాక్షన్ చేయడానికి బయటకు వచ్చారు.